అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూలై 12వ తేదీ శనివారం రోజు వీరి జీవితంలో ఏం జరగబోతుందని తెలుసుకోండి. నిజంగా కన్యారాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు ఒక దేవతా అనుగ్రహం అని చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరింతకీ ఆ దేవతా అనుగ్రహంతో రేపటి రోజున మీకు ఎలాంటి పనులు సజావుగా సాగుతాయి, అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతున్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక రేపటి రోజున మీకు ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి, మీరు చేయాల్సినటువంటి పనులేంటి అని కూడా తెలుసుకుందాం. ఒక దేవత అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది. ఆ దేవత ప్రతిరోజు కూడా మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ దేవత ఎవరనేది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారండి. మరి తప్పకుండా ఆ దేవత ఎవరనేది తెలుసుకోండి. అసలు మీకు ఏం జరుగుతుందని కూడా తప్పకుండా ఈరోజు అయితే మీకు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాల గురించి, మనస్తత్వం గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అయితే అస్సలు మాట్లాడరు. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా చక్కగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది ఏంటంటే వీరుండి కూడా దూరం అయిపోతుంటారు. అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం నిరంతరం కూడా కష్టపడుతుంటారు. కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే నా అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వీరికి దెబ్బతీస్తుంటారండి. ఏ పని చేసినా వీరికి రేపటి రోజున మంచి లాభాలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు ఎక్కడ కూడా రేపటి రోజున కనిపించడం లేదు. జీవితంలో చాలా అద్భుతంగా మంచి స్థాయికి రావడానికి చెప్పి అనుకున్నటువంటి కళలన్నీ కూడా మీరు తప్పకుండా పొందుకుంటారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ముందు ఇంకా రాబోయే రోజులలో ధన లాభాలు కూడా ఎక్కువ రీతంగా కలగడం జరుగుతుంది. అయితే దైవానుగ్రహం అని చెప్పుకున్నాం కాబట్టి ఆ దేవత ఎవరని తెలిస్తే కూడా మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలాగే వీరికి ఏ కష్టం వచ్చినా సరే ఈ వ్యక్తులు తోడుగా ఉండడం అలవాటు. ఈ రాశి వారు చాలా నమ్మకస్తులండి. ఎవరికైనా మాటిస్తే దాన్ని చక్కగా నిలబెట్టుకుంటారు. ఇక వీరికి కొందరు నమ్మడం వల్ల కూడా చాలా మోసపోతుంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రాసి పెట్టుంది. భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు పెడుతుంటారని చెప్పుకుంటుంటాం కదని, అసలు కష్టాలు అనేవి మనకెందుకు వస్తున్నాయంటే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలాల ఆధారంగా కావచ్చు, మనం చేసేటువంటి తెలిసి తెలియక చేసిన పనులు కావచ్చు, ఇలాంటి ఎన్నో కూడా కావచ్చు. అన్నిటికీ భగవంతుడు కారణం కాదు. మనకు కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవడం, పనులు చేయడం కోసం మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి పశువులకు లేనిది మనకు ఉన్నది ఏంటంటే జ్ఞానం. కాబట్టి పశువులకు జ్ఞానం లేదు కాబట్టి అలా ఎలా పడితే అలా ప్రవర్తిస్తే జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా భగవంతుడు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకున్నటువంటి జ్ఞానం అనేది మనకు తెలుసు. కాబట్టి మనం ఏదైనా తప్పు పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలన్నమాట. అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండని చెప్పి తల అనుకుంటే ఏమి కూడా ముందుగానే 1-2 సార్లు ఆలోచించుకొని పని కరెక్టా కాదా, పని చేయడం వల్ల మనకి ఏదైనా నష్టమా, సమాజానికి ఏదైనా నష్టమా అనేటికి 1-2 సార్లు ఆలోచించుకొని అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మనం చేసేటువంటి పని వల్ల మనకు లాభ నష్టాలు అనేటివి మిస్ అయి ఉంటాయి. అయితే ఈ కష్టాన్ని తగిన ప్రతిఫలం రేపటి రోజున చూడబోతున్న అదృష్టం వరిస్తుంది. అలాగే ముందు రోజుల్లో కూడా వీరు స్టార్ట్ చేసినటువంటి కొత్త పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి బాగా కలిసి లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి కొత్త స్థలం కొనుగోలు చేయాలని చూసేవారికి రేపటి రోజున బ్రహ్మాండమైనటువంటి రోజు. అలాగే ఎన్నో రోజులను వీరికి అలా సహకారం అవుతుంది. మంచి శుభవార్త దీని గురించి అయితే వింటారండి. అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు ధైర్యంగా కనిపిస్తారు కానీ సున్నితమైనటువంటి హృదయాలు అనమాట. ఎంత పెద్దవారికైనా కానీ అసలు భయపడరు. అలాగే విషయాలు కూడా బయట పెట్టరు. చాలా గోప్యంగా ఉంచుతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో కోల్పోయారండి. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అవమానాలను ఎదుర్కోవచ్చు. అయిన వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా మోసపోవడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా వీరు కృంగదీశాయి. నా అనుకున్న వాళ్ళే వీరు ఎక్కువ మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అయితే చేయలేదు. అయినా కూడా వీరికి ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పి నమ్ముతారనమాట. కాబట్టి వీరి నమ్మకమే వీరిని కాపాడింది. కాబట్టి భగవంతుడి అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండి, ముఖ్యంగా దైవ అనుగ్రహం అనేది మీ పైన చాలా ఎక్కువగా చాలా కాలం నుండి ఉందని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులకి రాశి వారు ఉండే వారికి మంచి జీతం అయితే ఉంది. మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ఇబ్బందులను తొలగిపోయి చక్కగా ఉంటుంది. ఆదాయం అయితే ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా పెద్దగా అయితే కనిపించడం లేదండి.
ఇక ఈ రాశి వారికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంచెం తొందరపాటు నిర్ణయాలు అయితే ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. ప్రతి దానికి కూడా ఎక్కువ తొందరపడతారు. దానివల్ల కొంచెం నష్టాలు అయితే మీరు తెచ్చుకున్న వారు అవుతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. అలాగే మంచి జీవితం ఎందుకు ఉంటుందంటే మీరు చేసేటువంటి పనులలో ఎక్కువ మంచి ఉంటుంది కాబట్టి మంచి జీవితం ఉంటుంది. అయితే మీరు ఇంతకీ దేవత అనుగ్రహం అనేది మీ పైన ఉందని చెప్పి ఆ దేవత ఎవరంటే మీ కుల దేవత అండి, మీ ఇంటి దేవత. మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది. తెలియని వారు ఎవరైనా ఉంటే మీ పెద్దల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఆ దేవత మీ ఇంట్లోనే కొలువై ఉంటుందన్నమాట. అంటే పూర్వీకుల నాటి నుండి మన తాత ముత్తాతల నుండి పూజించిన దేవత కాబట్టి ఆమె అనుగ్రహం అనేది మనకి ఎప్పుడు కూడా మనం పూజించకపోయినా ఎప్పుడు ఒకేలాగే డిఫెండ్ అయి ఉంటుందన్నమాట. మనం మర్చిపోయినా కూడా ఏంటంటే ఆమె మర్చిపోదు. ఇప్పుడు మనం సపోజ్ ఉన్నామండి, మన సంతానాన్ని అంటే మనం ఏదైనా కానీ వారిని కనిపెట్టుకొని ఉంటాం. కానీ మనం ఒకవేళ బిజీగా ఉండి మనం కనిపెట్టుకున్నటువంటి క్షణాలు కూడా రావచ్చు. కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా నా బిడ్డలు ఏం చేస్తుంటారు అని చెప్పి ఆలోచించుకుంటుంటాం. కాబట్టి మనం బిడ్డల మీద, మన సంతానం పట్ల, అలాగే మన వారసుల పట్ల ఎంత ముఖ్యమైన జాగ్రత్త ఉంటుందో, అలాగే వారిపై ఏర్పరచుకున్నటువంటి బంధం, ప్రేమ ఏ విధంగా ఉంటుందో, మన ఇంట్లో కూడా కొలువు తీరినటువంటి మన కులదేవత కూడా ఆ విధంగానే మా పైన ప్రేమ వాత్సల్యం చూపిస్తుందండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనపై ఏర్పరచుకున్న ప్రేమాభిమానాలు శాశ్వతంగా ఉంటాయి. మనకు పూజ చేసినా చేయకపోయినా ఒకవేళ మనకు తెలియదేమో అని చెప్పి ఆమె అనుకుంటుంది మన కోసం ఎదురు చూస్తూ తెలుసుకోవాలని చెప్పి మనకు అనేక రకాల సూచనలు కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా తెలుసుకొని కులదేవత ఆరాధన స్టార్ట్ చేసి చూడండి. మీకు తెలియకపోతే ఆమె అనుగ్రహం అనేది మీ పైన ఉందని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి తెలిస్తే ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఎలా ఆమెను పూజ చేసుకోవాలి, ఏ విధంగా ఆమెకు పూజ చేసుకోవాలి, ఏ విధంగా ఆమె అనుగ్రహం పొందాలి అని చెప్పి ఆరాటం మీరు కలిగినట్లయితే తప్పకుండా ఆమె ఇంకాస్త ఎక్కువగా మీ పైన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది. అష్టైశ్వర్యాలు, చక్కగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు ప్రమాదం నుండి కూడా మీరు బయటపడేటువంటి ఎన్నో తాకలు అయితే లేకపోలేదు. కాబట్టి ప్రమాదం నుండి కాపాడింది మీ కులదేవత అని చెప్పి తెలుసుకోండి. మీకు తగిలినటువంటి అడ్డంకులు తొలగిపోతే మీకు ముందుకు నడిపిస్తుంది. కులదేవతను ఎప్పుడు కూడా మర్చిపోకండి. అయితే మీ కులదేవత ప్రార్థించడం ఈ రోజు నుంచే మొదలుపెట్టండి. తెలుసుకొని దానివల్ల మీకు చూడండి మీకు ఆగిపోయిన పనులన్నీ సజావుగా వస్తాయి, డబ్బులు వస్తాయి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనశ్శాంతి ముఖ్యంగా మనకి ఎన్ని ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోతే అది వేస్ట్ అండి. కాబట్టి మనశ్శాంతి అనేది తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసిన సకాలంలో పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరనమాట. చాలా నిజాయితీ పనులని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వీరి వల్ల సమాజం వల్ల అన్యాయం జరగడం పెద్దగా ఇష్టపడనమాట. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే కూడా వీరికి పెద్దగా నచ్చదు. అక్కడ నిలదీసి అడుగుతారండి. అంతా బాగుండాలని చెప్పి అనుకుంటారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. అలాగే వీరికి ఎంత కోపం ఉంటుందనేది ఎవరికి కూడా తెలియదు. కానీ అంతే ప్రేమను కూడా బయట వాళ్ళపై చూపుతారు. ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అప్పుడే సీరియస్ అయిపోతారు. ఎక్కువ బాగా ఫీల్ అయిపోతుంటారు. వీరి మనసు అంతా అర్థం లాంటిది. ఒకసారి గాయపడితే మళ్ళీ అతుకోరనమాట. ఏదైనా చిన్న సమస్య వచ్చినా బాధపడుతుంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయని చెప్పి బాధపడుతుంటారు. కానీ ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపటి రోజున అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి రోజు అండి. ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. అలాగే అదృష్టం అనేది మీకు దక్కగా అనుకూలంగా ఉంటుంది. 10 రూపాయలు వచ్చే దగ్గర మీకు తప్పకుండా 100 రూపాయలు రేపు కనిపిస్తాయి. కాబట్టి అలాగే ఆర్థిక స్థితి అనేది కూడా మీకు మెరుగుపడడం చూస్తారు. అనుకూలమైనటువంటి జీవితాన్ని చూస్తారు. మీరు మాటల్లో గొప్పతనం అనేది ఎదుటి వ్యక్తులు తెలుసుకుంటారు. అలా ఇంట్లో సంపదలు పెడితే జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తొలగిపోవడం కూడా మీరు చూస్తారు. అలాగే ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రేపటి రోజున పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇస్తారండి. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటారు. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా వీరు ముందుంటారు. అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున తప్పకుండా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేసుకోండి. దానివల్ల ఎంతో అదృష్టం లభిస్తుంది. తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన లభిస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి సమస్యలు అనేటివి ఉండవు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టుకోకండి.
దీనివల్ల మీకు మంచి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేవారికి కూడా ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి కూడా త్వరలో ఉద్యోగం లభిస్తుంది. తులసి అని ఆరాధన చేసి చూడండి, మీ జీవితం మారిపోతుంది. ఇక అలాగే మీరు ఊహించిన ధనలాభం కూడా మీకు జరగడం చూస్తారు. ముఖ్యంగా రేపటి రోజున పేదవారికి ఆహారం దానం చేయడం దానివల్ల కూడా మీకు ఎంతో మంచి పుణ్యం అయితే లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అయితే రేపటి రోజున మీ ఇంట్లో తప్పకుండా జరిగేటువంటి ఒక సంఘటన గురించి అయితే తెలుసుకోండి. ముఖ్యంగా రేపటి రోజు సోదరి సోదరులతో ఎవరితో కానీ సరే, ఎవరితోనైనా కానీ ఒక చిన్న వాగ్వాదం, అది కూడా గొడవగా అలా చాలా పెద్ద గొడవగా మారిపోతుంది. కాబట్టి ఒక విషయంలో మీరు కొంచెం అధికంగా ఒత్తిడికి లోనవుతారు, అలాగే సఫర్ అవుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వంతు మీరుగా ఆ గొడవకు ఏదైనా కానీ పులి స్టాప్ పెట్టేటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. అంటే ఆ గొడవ కూడా ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇటువంటి సంబంధించినటువంటి విషయాలకు ఒక చిన్నపాటి గొడవనైతే మీరు తప్పకుండా రేపటి రోజున పడే తీరుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని తెలుసుకున్నారు కదండి. తిరిగి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.